హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లోయలో పడ్డ రాహుల్ కారు, కుప్పకూలిన రుద్రాని, సరికొత్త పాత్రలో కావ్యరాజ్. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. దుగ్గిరాల ట్రస్ట్ ప్రారంభించి ఇంకా ఎంతో ఆనందంగా పిల్లలకి నామకరణ చేసి శ్రీశైలం ట్రిప్ అయితే బయలుదేరుతారు. అందరూ కూడా డ్యాన్సులు వేసుకుంటూ ఎంతో ఉత్సాహంగా పాటలు పాడుకుంటూగా వెళ్తూ ఉంటారు. రుద్రాని దుగ్గిరాల కుటుంబం మొత్తం చంపేయాలని ఇక బాంబు అయితే పెట్టించి వాళ్ళందరినీ చంపడానికి ప్లాన్ చేస్తుంది. రాహుల్ అయితే దుగ్గిరాల కుటుంబం మొత్తం కూడా నాశనం అయిపోతుందని, ఇక వాళ్ళకి ఎదురొచ్చేవాళ్ళు, ఢీకొట్టేవాళ్ళు, ఎదురు చెప్పేవాళ్ళు ఇక ఎవ్వరూ కూడా ఉండరని ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు. ఇక రేఖ కూడా సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలో ఇక వెనకాలే కూర్చున్న స్వప్న అయితే, ఏంటో నా గుండెల్లో ఏదో దడగా అనిపిస్తుంది రాహుల్, ఏదో తెలియని దిగులు అలా అనిపిస్తుంది, ఏదో జరగబోతున్నట్టు అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది స్వప్న. అప్పుడు ఇక స్వప్న మాటలకి, ఏం జరుగుతుంది, నీ మనసు అలా కీడు శంకిస్తుందంతే, ఏమీ లేదు, అవన్నీ కూడా మూఢనమ్మకాలు, అవేమీ పట్టించుకోవద్దు అని రాహుల్ అయితే చెప్తూ ఉంటాడు. అవును వదిన, దీని గురించి నువ్వు భయపడాల్సిన అవసరం ఏం లేదు, అంతా నీ మూఢనమ్మకమే అని అంటూ ఉంటుంది రేఖ కూడా. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక కావ్య అయితే వ్యాను వేపేస్తుంది. వ్యాను ఆపేసి కావ్య అప్పు ఇద్దరు కూడా దిగి రాహుల్ కారు వైపు అయితే వస్తూ ఉంటారు. వీళ్ళేంటి ఇలా వస్తున్నారు, ఏదో అనుమానంగా వస్తున్నట్టు అనిపిస్తుంది, వీళ్ళకి ఏమన్నా అనుమానం వచ్చిందా, ఏమన్నా డౌట్ వచ్చిందా అని అనుకుంటూ ఉంటాడు రాహుల్ అయితే. అప్పుడే ఇక రేఖ అయితే, ఏమైంది కావ్య అని అడుగుతూ ఉంటే, అక్క ఏంటక్క ఏదో భయమేస్తుందని ఫోన్కి మెసేజ్ పెట్టావు అని అనగానే, అవునే, ఎందుకో తెలియని భయం కలుగుతుంది, గుండెల్లో ఏదో దడగా ఉంది అని అంటూ ఉంటుంది స్వప్న. ఎక్కడి నీ దగ్గర నుంచి స్వప్న అలాగే ఉంటుంది, ఒకవేళ ఒంటరిగా వస్తుంది కదా మాతో పాటు, అందుకనేమో మీతో పాటు వ్యాన్లో తీసుకువెళ్ళండి అని అంటూ ఉంటాడు రాహుల్. అన్నయ్య అని అంటూ ఉంటుంది రేఖ. నువ్వు ఊరుకో రేఖ, స్వప్న వాళ్ళతో కలిసి వస్తే కొంచెం ఆ దిగులంతా పోతుంది అని అంటూ ఉంటాడు రాహుల్ అయితే. అప్పుడే పాపని నాకు ఇచ్చేసేయి వదిన, లేకపోతే పాప లేకపోతే బోర్ కొడుతుంది అని అంటూ ఉంటుంది రేఖ అయితే. అప్పుడే పాపని రేఖకి ఇచ్చేసి స్వప్న కూడా వెళ్ళి వ్యాన్లో అయితే కూర్చుంటుంది. ఏంటి అన్నయ్య, స్వప్నని ఆ వ్యాన్ ఎక్కమన్నావేంటి, వాళ్ళతో పాటు ఆ స్వప్న కూడా పోతే పోని, దాంతో నాకేం పెద్ద పనేం లేదు, అది దాన్ని చేసుకున్న దగ్గర నుంచే నాకు టార్చర్ మొదలయ్యింది అని అంటూ ఉంటాడు ఇక రాహుల్ అయితే. అప్పుడే, ఏంటమ్మా మీ అమ్మ ఆ వ్యాన్లోకి వెళ్ళిపోయిందని ఏడుస్తున్నావా, ఇంకా మీ అమ్మ శాశ్వతంగా వెళ్ళిపోతుంది, ఇక అన్నీ నేను అలాగే అత్తయ్య, నీకు మనం ఇప్పుడు మహారాజులా బ్రతకొచ్చు, మనం ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు అని అంటూ ఉంటాడు రాహుల్ అయితే. అప్పుడే ఇక రుద్రాని అయితే రాహుల్కి ఫోన్ చేస్తుంది. రుద్రాని రాహుల్కి ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటుంది, ఏరా రాహుల్ ఎక్కడి దాకా వచ్చారు అని అడుగుతూ ఉంటే, దగ్గరలోనే ఉన్నాం మమ్మీ, నువ్వు గెస్ట్ హౌస్ దగ్గరే ఉన్నావా, ఉన్నాన్రా, వాళ్ళని ఎప్పుడెప్పుడు లేపేద్దామని గెస్ట్ హౌస్ పైనే నేను వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను, ఈ ఘాట్ రోడ్డు మలుపులోనే నేను ఉన్నాను అని అంటూ ఉంటే, అవునా మమ్మీ, కానీ మేము అక్కడికి వచ్చేసరికి చీకటి పడిపోతుందిగా అని అంటూ ఉంటాడు రాహుల్. అవునరా, చీకటి పడిపోతుంది, మనకి కూడా అదే కావాలి, ఎందుకంటే చీకట్లో ఎవరు ఏం చేశారో ఎక్కడున్నారో కూడా తెలీదు, ఎవరిని కూడా ఒకరికొకరు కాపాడుకోలేరు అని అంటూ ఉంటుంది రుద్రాని. అవును మమ్మీ, నువ్వు చెప్పింది నిజమే అని అంటూ ఉంటాడు రాహుల్. అవును, మీతో పాటు స్వప్న కూడా కారులోనే ఉందా అని అంటూ ఉంటే, లేదు మమ్మీ, దాన్ని కూడా కైలాసానికి పంపించేద్దామని వ్యాన్లో ఎక్కి కూర్చోమన్నాను అని అంటూ ఉంటాడు రాహుల్ అయితే. రే ఏంట్రా నువ్వు అని అనగానే, తప్పదు మమ్మీ తప్పదు, వెళ్ళిపోతానంది, వెళ్ళిపో అన్నాను, నా కూతురు నా దగ్గరే ఉంది అని అంటూ ఉంటాడు రాహుల్ అయితే. సరే, నా మనవరాలు నీ దగ్గరే ఉంది కదా, దానికి మాత్రం ఏమీ కాకూడదు, మనం ముగ్గురం, నా మనవరాలు మాత్రమే మిగిలి ఉండాలి, దుగ్గిరాల కుటుంబంలో ఎవ్వరు కూడా మిగిలి ఉండకూడదు అని అంటూ ఉంటుంది రుద్రాని అయితే. దానికే కదా మమ్మీ మనం ఇంత కష్టపడి ప్లాన్ చేశాము అని అంటూ ఉంటాడు రాహుల్ అయితే. సరే రాహుల్, ఘాటీలో ఎక్కువగా
మలుపులుంటాయి, నువ్వు మాత్రం జాగ్రత్తగా రా, మీ ఇద్దరూ సేఫ్గా ఉండండి చాలు అని రుద్రాణి అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక మినిస్టర్తో తులసి అయితే అంటూ ఉంటుంది, ఏమండి రాజు వాళ్ళు శ్రీశైలం వెళ్ళారు కదా, ఏమన్నా ఫోన్ చేశారా, ఎక్కడి దాకా వెళ్ళారో అని అడుగుతూ ఉంటుంది తులసి. లేదు తులసి, ఇంకా ఫోన్ చేయలేదు, ఇప్పుడే ఫోన్ చేస్తాను అని వెంటనే మినిస్టర్ అయితే ఇక రాజుకైతే ఫోన్ చేస్తాడు. అప్పుడే ఇక చెప్పండి మినిస్టర్ గారు అని రాజు అయితే అంటూ ఉంటాడు. ఏం లేదు రాజ్, ఎక్కడి దాకా వెళ్ళారు అని అడగడానికే ఫోన్ చేశాను అని అంటూ ఉంటే, దగ్గరలోనే ఉన్నాం సార్, కానీ చీకటి పడిపోతుంది, మేము శ్రీశైలం వెళ్ళేసరికి అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. చారిటబుల్ ట్రస్ట్ మీ వల్ల పైకి వస్తుందనే నమ్మకం నాకు కుదిరింది. దుగ్గిరాల చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడూ కూడా ముందంజలోనే ఉండాలి, పేదవాళ్ళకి అందరికీ కూడా అది సహాయ సహకారాలు అందించాలి అని అంటూ ఉంటాడు రాజ్ అయితే. తప్పకుండా రాజ్, మీలాగా మంచి మనసు ఉన్న వాళ్ళకి అంతా మంచే జరుగుతుంది అని అంటూ ఉంటే, అవును సార్, నిజంగా ఈ చారిటబుల్ ట్రస్ట్ పెట్టిన తర్వాత నా మనసు ఎంతో ఆనందంగా ఉంది. ఎంతోమందికి మా ఇంటి పేరుతో పెట్టిన ఈ చారిటబుల్ ట్రస్ట్ ఎన్నో అవకాశాలని అవసరాలని తీరుస్తుంది, ఎంతోమందిని ఆదుకుంటుంది అని అంటూ ఉంటాడు రాజు అయితే. దీన్ని నేను చాలా భద్రంగా కాపాడుకుంటూ వస్తాను. అలాగే చదువు లేని వాళ్ళకి ఆరోగ్యం కోసం ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా నేనే దగ్గరుండి ఈ ట్రస్ట్ ద్వారా నా సహాయాన్ని అందిస్తాను అని అంటూ ఉంటాడు ఇక మినిస్టర్ అయితే. అప్పుడు ఇక తులసి అయితే కావ్యకి ఇవ్వమని చెప్తుంది ఫోను. కావ్య అయితే తీసుకుంటుంది. అప్పుడు ఇక తులసి పాప ఏం చేస్తుంది అని అడుగుతూ ఉంటే, ఏం చేస్తుంది, అటు ఇటు చూస్తుంది. అందరం కూడా చాలా సరదాగా డ్యాన్స్ వేసుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్తున్నాం తులసి గారు. నిజంగా మీలాంటి వాళ్ళు మాకు స్నేహితులుగా దొరకడం మా అదృష్టం అని అంటూ ఉంటుంది. కావ్య అయితే తులసితో, చారిటబుల్ ట్రస్ట్ని మీ చేతుల్లో పెట్టాము, జాగ్రత్తగా చూసుకోండి అని అంటూ ఉంటే, ఏంటి ఏదో పెద్ద మళ్ళీ మీరు ఈ చారిటబుల్ ట్రస్ట్కి రానట్టు అలా మాట్లాడతావేంటి కావ్య అని అంటూ ఉంటుంది తులసి. అలాగని కాదు, మీదే కదా బాధ్యత అని అంటూ ఉంటుంది కావ్య. సరే కావ్య, సిగ్నల్స్ అనేవి రావడం లేదనుకుంటా, నీ వాయిస్ కట్ అయిపోతుంది, అదంతా ఫారెస్ట్ కదా, సిగ్నల్స్ ఉండవు. సరే అయితే నేను ఉంటాను అని తులసి అయితే ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత ఇక కావ్య అయితే అంటూ ఉంటుంది పక్కనే ఉన్న అపర్ణతో, నిజంగా తులసి గారు పేరుకు తగ్గట్టే తను కూడా ఎంతో తులసిగా పవిత్రంగా మాట్లాడుతుంది, చాలా మంచి ఆవిడ అని అంటూ ఉంటే, అవును నువ్వు చెప్పేది కూడా నిజమే, ఫస్ట్లో మినిస్టర్ గారిని చూస్తుంటే చాలా కోపం వచ్చేది, తర్వాత ఆయనంటే అభిమానం పెరిగింది కావ్య అని అపర్ణ అయితే అంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా రాజు వాళ్ళ మేనల్లుడైతే అంటూ ఉంటాడు, ఏంటి మావయ్య బోర్ కొడుతుంది వ్యాన్లో కూర్చొని సరదాగా మనం కారులో వద్దాం మావయ్య, వెనకాల ఎలాగో మన కారు వస్తుంది కదా అని అంటూ ఉంటాడు. రే ఏంట్రా వచ్చేది, అందరం ఇక్కడుంటే మీ మావయ్య నువ్వు వెళ్ళి కార్లో ఎక్కుతారా ఏంటి, ఏమీ అవసరం లేదు, అయినా కారు ఖాళీ లేదులే, ఇక్కడే కూర్చోం అని అంటూ ఉంటుంది. రాజు వాళ్ళ అక్క అయితే, అక్క వాడిని ఎందుకు నువ్వు అలా అంటున్నావు, వాడు ఏమన్నాడు, కారులో వస్తామన్నాడు అంతే కదా అని అంటూ ఉంటాడు రాజ్. లేదులేరా, ప్రతిదీ అడిగిందల్లా కూడా ఇస్తూ ఉంటే బాగా నేర్చుకుంటున్నాడు, వీడు కూడా మాట వినడం లేదు అని అంటూ ఉంటుంది. ఇదిగో అందరి ముందు తిట్టావంటే మాత్రం నేను ఇక్కడే బస్ దిగేస్తాను చూసుకో అని అంటూ బెదిరిస్తూ ఉంటాడు. ఇంతున్నావో లేదో మీ అమ్మని మీద భలే అజమాయిషీ చలాయిస్తున్నావురా అని అంటూ ఉంటుంది అపర్ణ. మరి ఏమనుకుంటున్నావు, ఈ రాజైతే ఇలాగే ఉంటాను, మరి నేను ఏది కూడా మనసులో దాచుకోను, అలాగని ముఖం మీదే చెప్పేస్తాను, అందుకే నేను ఎవరికి కూడా నచ్చను అని అంటూ ఉంటాడు. రే నీది చిన్న వయసు అయినా ఇప్పటి వరకు కూడా నువ్వు మాట్లాడినన్నీ కూడా ఎంత పెద్ద మాటలరా, అవును ఇంతకీ నువ్వు పెద్దయ్యాక ఏమి అవుతావు అని అడుగుతూ ఉంటే, నేనేమీ అవ్వను, ఒక బండేసుకొని అలా తిరుగుతూ ఉంటాను అని అంటూ ఉంటాడు. బండేసుకొని తిరుగుతూ ఉంటే నీకు ఫుడ్ ఎలా వస్తుంది, రేపు నీ భార్యని ఏం పెట్టి పోషిస్తావు, అదే జాబ్ చేసి నన్ను పోషిస్తుందిలే అని అంటూ సమాధానం అయితే చెప్తాడు. రాజ్ ఏంటి ఆ సమాధానం నువ్వు అని అంటూ ఉంటుంది వాళ్ళ అమ్మ అయితే.
ఇంతలో సడన్గా బ్రేక్ వేస్తాడు డ్రైవర్. అయితే సడన్గా డ్రైవర్ బ్రేక్ వేయడంతో అప్పుడే ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి డ్రైవర్, ఎందుకు నువ్వు సడన్గా బ్రేక్ వేశావు అని అడుగుతూ ఉంటే, సార్ ఎవరో కారుకి అడ్డంగా రాళ్ళు పెట్టారు సార్ అని అంటూ ఉంటాడు అతను. అదేంటి, ఈ రోడ్లో వ్యాన్కి ఎవరు రాళ్ళు అడ్డు పెట్టారు అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక అప్పు అందరూ కూడా కిందకైతే దిగుతారు. అలా కిందకి దిగిన తర్వాత ఇంతలో రాహుల్ వాళ్ళైతే బాగా వెనకైతే వస్తూ ఉంటారు. అన్నయ్య, వ్యాన్ కనిపించడం లేదేంటి అని అంటూ ఉంటుంది రేఖ. అయితే వాళ్ళు బాగా ముందుకు వెళ్ళిపోయినట్టున్నారు, ఉండు స్పీడ్ పెంచుతాను, ఘాట్ రోడ్డు కదా, స్పీడ్గా వెళ్తే మళ్ళీ కొంచెం రిస్క్ అవుతుందమ్మా అని అంటూ ఉంటే, పర్వాలేదన్నయ్య కొంచెం స్పీడ్గానే పోనివ్వు అని రేఖ అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ఇక స్పీడ్ మీద వస్తూ ఉంటాడు రాహుల్. అయితే ఇంతలో ఇక కారుకి అడ్డంగా రాళ్ళు పెట్టిన వాళ్ళు అక్కడ దొంగలన్నమాట. అప్పుడు ఇక దొంగలు అయితే ఆ రాళ్ళు వెంటనే తీసేసి ఇక వీళ్ళని మాత్రం కత్తులతో బెదిరిస్తారు, వ్యాన్ ఎక్కమని చెప్తారు. అప్పుడే ఇక దొంగలు కూడా ఇక వ్యాన్ అయితే ఎక్కుతారు. మీ దగ్గర ఉన్న డబ్బు నగలు అన్నీ మాకు ఇచ్చేయండి, లేకపోతే మిమ్మల్ని ఇక్కడే చంపేస్తాము. హే డ్రైవర్, నువ్వు వ్యాన్ పోని అని అంటూ ఉంటే అప్పుడు ఇక రాజు అయితే ఇక పోలీసులకి మెసేజ్ అయితే పెడదామని ఫోన్ తీస్తాడు. నువ్వు ఫోన్ తీస్తే ఇక్కడ సిగ్నల్స్ ఏమీ పనిచేయవు అని అంటూ ఉంటాడు. ఒక దొంగ అయితే మీరు ఇక్కడ ఏమీ చెయ్యలేరు, మేము అడిగినట్టు నగలు అన్నీ కూడా తీసివ్వండి అని అంటూ ఉంటే ఇంతలో వ్యాన్ అయితే రాహుల్ వాళ్ళకి కనిపిస్తుంది. అదిగో అన్నయ్య వ్యాను ఆ మలుపు దాడుతుంది చూడు అని అంటూ ఉంటుంది రేఖ. అవును రేఖ, వాళ్ళు కనీసం మనకి ఒక 4 కిలోమీటర్ల దూరంలోనే ఉంటారు. ఇక్కడ కొండ మీద నుంచి ఆ మలుపు అలా కనపడుతుంది. సరేలే, మన ముందే కదా వెళ్తున్నారు అని అంటూ ఉంటాడు రాహుల్. అయితే రే నిన్ను అంటూ రాజు అయితే ఆ దొంగల్ని కొట్టబోతూ ఉంటాడు. ఇంతలో ఇక కావ్య చేతిలో ఉన్న పాప అయితే ఏడుస్తూ ఉంటుంది. అలా పాప ఏడుస్తూ ఉండడంతో ఏయ్ ఆపుతావా లేదా అని పాపని తిడుతుంటే, నా కూతుర్నే తిడతావా నువ్వు అని కావ్య అయితే తిరగబడుతుంది. మీ అందరినీ కూడా చంపేస్తాను, మొత్తం బంగారు నగలు తీసివ్వండి అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక సీతారామయ్య వాళ్ళతో మనకెందుకు, డబ్బు నగలు తీసేయండి, ఇచ్చేసేయండి అని అంటూ ఉంటాడు. ఇక అందరూ కూడా నగలు డబ్బు అయితే తీసిస్తారు. ఇంతలో ఇక మినిస్టర్కి మెసేజ్ పెడతాడు దొంగలకి తెలియకుండా. ఎప్పుడైనా మెసేజ్ వెళ్తుందని రాజు అయితే ప్రమాదంలో ఉన్నాము, ఏదోటి చెయ్యండి సార్ అని అంటూ ఇక మెసేజ్ అయితే పెడతాడు. అప్పుడే ఇక సిగ్నల్ లేక ఆ మెసేజ్ అయితే వెళ్ళదు. తర్వాత ఇక రౌడీ వాళ్ళైతే ఇక అందరూ కూడా ఆ నగలన్నీ కూడా మూట కట్టుకుంటారు. అప్పుడే ఇంకా మీరేనా, మీ వెనకాల ఇంకా కార్లు వస్తున్నాయా అని అంటూ ఉంటే, ఎవరూ లేరు అని అంటూ ఉంటాడు ప్రకాశం. అయితే ఇంతలో ఇక స్పీడ్గా వాళ్ళ వ్యాన్ దగ్గరికి రావాలనుకున్న రాహుల్ రేఖ ఇద్దరు కూడా స్పీడ్గా రావడంతో వాళ్ళ కారు లోయలోకి వెళ్తుంది. ఇక లోయలోకి వెళ్ళిపోయి ఒక్కసారి బ్లాస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ విషయం తెలియక రాహుల్ రేఖ ఇద్దరూ కూడా వెనకాలే సేఫ్గా వస్తున్నారని అనుకుంటూ ఉంటారు. ఫోన్ సిగ్నల్స్ పనిచేయకపోవడంతో ఇక రాహుల్ రేఖకి యాక్సిడెంట్ అయిన విషయం కూడా రుద్రాణికి తెలీదు. రుద్రాణి అయితే ఇక ఎదురు చూస్తూ ఉంటుంది. సిగ్నల్స్ కట్ అయిపోయాయి, అయినా వ్యాన్ వస్తుంది కదా అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక దూరంగా టెలిస్కోప్లో చూస్తూ ఉంటే వ్యాన్ అయితే వస్తూ ఉంటుంది. అలా వ్యాన్ వస్తూ ఉండడంతో వ్యాన్ వస్తుంది. సరిగ్గా చెట్టు దగ్గరికి వచ్చేసరికి వ్యాన్ని బ్లాస్ట్ చేసేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఇంకా దొంగలు అయితే ఇక్కడే కారు ఆపు అని అక్కడే చెట్టు కాడ కారు అయితే ఆపేస్తారు. లైట్లన్నీ ఆపేసాయి అని అనడంతో ఇక ఇదేంటి వ్యాన్ ఆగింది, లైట్లన్నీ కూడా ఆరిపోయాయి, ఏదైనా లోపలే కదా వాళ్ళు ఉంటారు, ఏమీ పర్వాలేదు అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో కావ్య చేతిలో ఉన్న ఆ పాపనైతే లాక్కుంటాడు ఒక దొంగ. అయితే నాకు పిల్లలు లేరు, నీ పాపని ఇచ్చేసాయి అని లాక్కుంటూ ఉంటే, నా పాపనివ్వు అని కావ్య అంటుంది. పక్కనే ఉన్న రాజు అక్క కొడుకు అయితే రాజు
ఏయ్ పాపని వదలరా వదులు అని ఆ దొంగతో పాటు కిందకైతే దిగేస్తాడు. ఆకు కళావతి నేను వెళ్తాను అని రాజు కిందకి దిగబోతూ ఉండగా ఇక దొంగలందరూ ఇద్దరు దొంగలు వ్యాన్లోనే ఉంటారు. ఇక రాజు అలాగే ఆ పిల్ల అంటే కావ్య కూతురు రాజు మేనల్లుడు ఇద్దరు ఆ దొంగతో పాటు కిందకి దిగిన తరువాత ఒక్కసారే స్విచ్ నొక్కడంతో రాజు సరిగ్గా కిందకి దిగేటప్పుడు కారు అయితే బ్లాస్ట్ అయిపోతుంది, బాంబు బ్లాస్ట్. ఇక రాజు మెసేజ్ మినిస్టర్కి అందడంతో అక్కడికి పోలీసులను అయితే పంపిస్తారు. ఇక పోలీసుల్ని పంపించడంతో ఇక ఆ దొంగ అయితే అంటూ ఉంటాడు, సార్ ఈ పాప ఆ బండిలో ఉన్న వాళ్ళ దగ్గర తీసుకున్నాను సార్, నాకేం సంబంధం లేదని ఆ దొంగ పారిపోతాడు. అలాగే రాజు మేనల్లుడు రాజు కూతురుని పోలీసులు అయితే తీసుకువెళ్తారు. ఇలాగా బ్లాస్ట్ అయ్యిందని తెలుసుకొని ఇక మినిస్టర్ అయితే కుప్పకూలిపోతాడు. రాజు కావ్య మొత్తం దుగ్గిరాల కుటుంబం యాక్సిడెంట్లో చనిపోయారని తెలుసుకొని ఇక షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో ఇక రుద్రాణి అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. ఆనందపడిపోతూనే రాహుల్ రేఖ ఇంకా రాలేదేంటి అని అనుకొని తను ఘాట్ రోడ్లో కారు వేసుకొని వెళ్తూ ఉంటే అప్పుడే కొంతమంది ఘాట్ రోడ్లో కారు యాక్సిడెంట్ అయ్యింది ఫలానా కారు అంటూ ఇక చెప్పడంతో తన కూతురు కొడుకు ఇద్దరు కూడా కారు యాక్సిడెంట్లో చనిపోయారని తెలుసుకొని కుప్ప కూలిపోతుంది. ఇంతలో ఇక రాజు కూతురు మేనల్లుడు పోలీసుల దగ్గర నుంచి మినిస్టర్ దగ్గరికి అయితే వెళ్తారు. అప్పుడే ఇక రాజు మేనల్లుడు అయితే నాకు మా అమ్మ నాన్న కావాలి అని అక్కడి నుంచి పారిపోతాడు. మీ అమ్మ నాన్న బదులు మేము ఉన్నాం కదమ్మా, మేము చూసుకుంటామని మినిస్టర్ అంటాడు. ఆ తర్వాత ఇక మినిస్టర్ చేతికి కావ్య కూతురు అయితే వెళ్తుంది. అప్పుడు ఇక కావ్య కూతుర్ని చూసి తులసి అయితే ఏమండి మన కావ్య వాళ్ళ అమ్మాయేనండి, చేతికి పుట్టుమచ్చుందండి చూడండి అని అంటూ ఉంటుంది. తులసి ఇలా జరుగుతుందని అస్సలు కూడా ఊహించలేదు తులసి, ఇది ఎంత అనుకోని సంఘటన, ఇది మాత్రం అస్సలు కూడా మనం జీర్ణించుకోలేకపోతున్నాం. దైవ దర్శనానికి వెళ్ళిన దుగ్గిరాల కుటుంబం మొత్తం ఇలా అవుతుందని అస్సలు కూడా అనుకోలేదు. అసలు ఎవరు వీళ్ళని చంపాలని చూసారా అని అంటూ ఉంటే ఏమో తెలీదు, పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ఎందుకు కారు బ్లాస్ట్ అయ్యిందో తెలియడానికి ఒక్కోసారి ఆయిల్ లీక్ అయ్యి బ్లాస్ట్ అవుతుంది, అలా అని ఎవరి మీద ఈ నిందని నెట్టేయలేం కదా అని అంటూ ఉంటే ఏవండి మన పాపతో పాటు తనని కూడా మనమే పెంచుకుందామండి అని అంటూ ఉంటే అవును వాళ్ళ రుణం ఇలా తీర్చుకుందాం, దుగ్గిరాల ట్రస్ట్ని నడుపుతూ కావ్య కూతుర్ని మనమే కన్న కూతుర్లా పెంచుకుందాము అని అంటూ ఉంటాడు మినిస్టర్. అయితే తర్వాత ఇక పోలీసులు వచ్చి మినిస్టర్కి అయితే ఇలా అంటూ చెప్తూ ఉంటారు, చూడండి అది బాంబు పెట్టడం వల్ల బ్లాస్ట్ అయ్యిందండి, ఎవరో కావాలని బాంబు పెట్టి వాళ్ళని చంపాలని చూశారు అని అంటూ ఉంటే వాళ్ళని బాంబు పెట్టి చంపాలనే కోపం రుద్రానికి మాత్రమే ఉంటుంది, రుద్రానియే ఇదంతా చేసి ఉంటుంది, ఈ ఫోటోలో ఉన్న ఆవిడ్ని ఎక్కడున్నా సరే అరెస్ట్ చెయ్యండి అని అంటూ ఇక రుద్రాని ఫోటోనైతే ఇచ్చి ఎక్కడున్నా అరెస్ట్ చేయమని మినిస్టర్ అయితే చెప్తాడు. కానీ రుద్రాని అయితే చనిపోయిన తన కొడుకు కూతుర్ని తలుచుకుంటూ అక్కడే ఒక అడవిలో మారుమూల గ్రామంలో రుద్రాని అయితే ఉంటుంది. ఇక రుద్రాని అయితే దుగ్గిరాల కుటుంబం పూర్తిగా చనిపోయిందా, ఎవరైనా మిగిలారా, నా కొడుకు కూతురు కూడా చనిపోయారు, ఎవ్వరూ మిగలకూడదు అని అనుకుంటూ ఉంటుంది. అప్పటికీ కూడా తన మనసు అయితే మారదు రుద్రానికి. తర్వాత ఇక అలాగా కొన్ని సంవత్సరాలు అయితే గడుస్తాయి. కొన్ని సంవత్సరాల తర్వాత హాస్పిటల్లో ఇక కోమాలో రాజ్ కావ్య ఉంటారు. అలాగే మరొక హాస్పిటల్లో రాహుల్ ఉంటాడు. ఇలాగా కొన్ని సంవత్సరాల తర్వాత ఇలా జరుగుతుంది. అలాగే కావ్య కూతురుగా మళ్ళీ కావ్య రూపంలోనే తను అచ్చం కావ్యలాగా అయితే ఉంటుంది. రాజు తన మేనమామ పోలికలతో స్వరాజులాగా ఉంటాడు. ఇక రాజు అయితే ఒకరోజు కాలేజీకి వెళ్తున్న కావ్యనైతే చూస్తాడు. అమ్మాయిని చూస్తుంటే ఎక్కడో చూసినట్టుంది అని అనుకుంటూ ఉంటాడు. రాజు అయితే చూసారుగా ఫ్రెండ్స్, సరికొత్త ఇక ధారావాహిక అయితే రాబోతూ ఉంది.
మరి ఈ విధంగానే ఉండాలి సీరియల్ అని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.